హర్షని కొట్టడం చూసి యామిని అయితే ఏంటి మామయ్య గారు ఏదో చిన్నపిల్లడు తెలియక చేశాడు వదిలేయండి మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి వీడు చిన్నపిల్లడా, వీడు చదువుతున్న చదువు ఏంటి, వీడు చేస్తున్న పని ఏంటి, చదువేమో లాయర్ చదువు, చేసిన పనేమో దొంగతనమా, నువ్వైనా కొంచెం బుద్ధి చెప్పచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సరేలేండి మామయ్య గారు ఇంకొకసారి ఇలా చేయడు వదిలేయండి అని చెప్పి యామిని హర్షని వెనకేసుకుని వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న గౌరీప్రసాద్ అయితే ఏంటి అమ్మా నువ్వేం చదువుకున్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. నేనా మామయ్య గారు తెలియదా ఏంటా, నేను డిగ్రీ చదువుకున్నాను కదా మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గౌరీప్రసాద్ అయితే అమ్మ నువ్వు కొంచెం వాడికి దూరంగా ఉండు అని చెప్పి అంటూ ఉంటారు. అవునా మామయ్య గారు ఇదిగోండి ఈ దూరం సరిపోద్దా అని చెప్పి కొంచెం వెనక్కి జరుగుతుంది. అమ్మ ఈ దూరం కాదు, తనకి వాడికి నువ్వు గౌరవం చెప్పడంలోనూ చదువు విషయంలోనూ కొంచెం దూరంగా ఉండు, నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని యామిని అయితే ఒక్కసారిగా సైలెంట్గా ఉండిపోతుంది. వీడి కారణంగా నేను కూడా తిట్లు కాయవలసి వస్తుంది అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. సరే మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. గౌరీప్రసాద్ అయితే ఇక మీద నువ్వు వీడి విషయంలో జోక్యం చేసుకోకు, నేను వీడి పని పడతా అని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు. సరే మామయ్య గారు అని చెప్పి యామిని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకెప్పుడూ కూడా వీడు ఇలా దొంగతనాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది అని చెప్పి అంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.